ప్రపంచంలో మీరెక్కడున్నా మీ పేరుతో పూజలు హోమాలు నిర్వహించబడును. వేద మందిర్. హరే కృష్ణ, నేను గీతాంజలి, సుమన్ టీవీకి స్వాగతం. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి ఇస్కాన్ నుంచి చక్రధారి ప్రభుజీ. వారు ఐఐటి ఖరగ్పూర్ నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో పట్టభద్రులు. అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రముఖ బహుళజాతి సంస్థల్లో స్ట్రాటజిక్ కన్సల్టెంట్గా పనిచేశారు. అందరిలాగే మంచిగా ఉద్యోగం చేసి కుటుంబాన్ని బాగా చూసుకుని ఆ రంగంలోనే స్థిరపడాలని కోరుకున్న వారిని కృష్ణయ్య ఎంచుకున్నాడనే చెప్పాలండి. వారు భక్తి శాస్త్ర ఉపాధ్యాయుడిగా, అలాగే ప్రస్తుతం యువతకు ఒక మార్గదర్శకుడిగా, విద్యావేత్తగా, ఒక రచయితగా అందరికీ పరిచయం అని చెప్పాలి. ప్రత్యేకించి విజయవాడలో ఉన్నటువంటి ఒక చుట్టుపక్కల ఉన్నటువంటి 6-7 కేంద్రాల ఇస్కాన్కు వారు అధ్యక్షులుగా ఉన్నారు. అలాగే ఇంకా విశేషంగా చెప్పాలంటే చాలా వినమ్రంగా, భక్తితోటి కృష్ణయ్య గురించి వారు చెప్పే మాటలు ఎంతో ఆదర్శప్రాయంగా ఉంటాయి. కృష్ణయ్యకు మనల్ని ఇంకా దగ్గర చేస్తాయనే చెప్పాలి. ఈ నేపథ్యంలో వారిని ఒకసారి ఆహ్వానించాము. మీ ద్వారా ఎన్నో విషయాలు ప్రజలకి చెప్పాలండి, భక్తులకి, ప్రేక్షకులకి చెప్పాలంటే వారు ఆహ్వానాన్ని మన్నించి విజయవాడ నుంచి ఇక్కడికి రావడం జరిగిందండి, హైదరాబాద్ స్టూడియోకి. వారికి ధన్యవాదాలు తెలియచేస్తూ మరెన్నో విషయాలు కృష్ణయ్య గురించి, వారి లీలల గురించి, అలాగే ప్రభుజీ వారి మాటల్లో వారి గురించి, వారి పరివర్తనం గురించి, ఎలా ఇలా కృష్ణ సేవలోకి వచ్చారు అనేది తెలుసుకుందాం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ అండి. గోవింద గోవింద గోవింద. ఎందుకు ఈ మాట అంటే స్వామి ఒక్కసారి ఎందుకు తలుచుకున్నానంటే, ఈ విధంగా ద్రౌపది అమ్మ ఒక్కసారి గోవిందా అని ఆర్తిగా శరణుజొచ్చి ఒక్కసారి పిలవగానే ఆయన వెంటనే ప్రత్యక్షమయ్యారు, అభయం ఇచ్చారని చెప్తారు. అంటే గోవింద అనే నామానికి ఉన్నటువంటి శక్తి ఏంటి అసలు? నిజంగా అంత శక్తి ఉందా? ఆ ఒక్క పేరుతో పిలిస్తే కృష్ణయ్య వచ్చేస్తారా? వాస్తవానికి ద్రౌపది వస్త్రాపహరణంలో ఈ సిచ్యువేషన్ వస్తుంది. ఆవిడ ఫస్ట్ ఎప్పుడైతే దుశ్శాసనుడు ఆవిడ చీర లాగుతుంటాడో, ఆవిడ తన యొక్క భర్తల వైపు చూస్తారు, వాళ్ళలో నిస్సహాయ స్థితిలో ఉంటారు. తర్వాత ఆవిడ అక్కడ ఉన్న పెద్దలు, భీష్ముడు కానీ, ద్రోణుడు కానీ, లేకపోతే ధృతరాష్ట్రుడు కానీ, వాళ్ళ వైపు చదువుతారు. మరి ఇది న్యాయం అనిపిస్తుంది, ఇది న్యాయమా మీరని చెప్పండి అని చెప్పి వాళ్ళు ఎవ్వరు కూడా ఆవిడకి సహాయం చేయరనమాట. సో ఇదంతా కృష్ణుడు అక్కడ ద్వారకలో ఉంటాడు, ఆయన మొత్తం చూస్తుంటాడు. అది ఆయన రుక్మిణితో చదరంగం ఆడుతుంటారంట ఆ టైంలో. సో చదరంగం ఆడుతున్నప్పుడు కృష్ణుడు ఆయనకు తప్పుడు స్టెప్లు వేస్తుంటాడు. రుక్మిణి అంటే, స్వామి ఎలా మీరు తప్పుడు స్టెప్లు వేస్తున్నారు, ఈజీగా దొరికిపోతున్నారు అని చెప్పి, మీ మనస్సు ఇక్కడ లేదు ఎక్కడో ఉంది అంటది రుక్మిణీదేవి. కృష్ణుడు, అవును నా మనస్సు అక్కడ హస్తినాలో ఉంది, అక్కడ నా సోదరి ద్రౌపదికి వస్త్రాపం జరుగుతుంది, అవమానం జరుగుతుంది చెప్పి. అప్పుడు రుక్మిణి అంటారు, మరి అలా అంతటి విపత్కర స్థితిలో ఇక్కడ మీరేం చేస్తున్నారు స్వామి, వెళ్ళి ద్రౌపదిని కాపాడండి అంటారనమాట. కృష్ణుడు అంటారు, అయ్యో మనం అక్కడికి వెళ్ళినప్పుడు టైం పట్టేస్తుంది, వీ డోంట్ హ్యావ్ టైం, ఆల్రెడీ అక్కడ స్టార్ట్ అయిపోయింది, మనం వెళ్ళినప్పటికీ టైం పట్టేస్తుంది చెప్పి. రుక్మిణి అంటుంది, అవునా స్వామి మీరు తలుచుకోవద్దు, మీరు వెళ్ళండి అంటుంది అనమాట. కృష్ణుడు, లేదు లేదు టైం సరిపోదు, నేను అంత వేగంగా వెళ్ళలేను అంట, అంత వేగంగా నేను వెళ్ళలేను అని చెప్పి. తర్వాత ఏమవుతుంది, సో ద్రౌపది అందరిని అడిగేది, నోబడి రెస్పాండెడ్. తర్వాత ద్రౌపదికి అర్థమైంది, ఇక్కడ ఎవరు నాకు హెల్ప్ చేయలేరు అని చెప్పి. అప్పుడు ఆవిడ ఏం చేశారు, తన సొంత శక్తిని ఉపయోగించి, సొంత బలంతో చీరని లాక్కుండా అడ్డపడాలి ట్రై చేశారు ఆవిడ. కానీ దుశ్శాసనుడి శక్తి ఏనుగుల శక్తి, ఆయన శక్తి ముందు ఆవిడ శక్తి సరిపోలేదన్నమాట. సో బట్ షీ వాస్ ట్రయింగ్, అంటే ఆయన డిస్టర్బ్ చేస్తున్నాడు, ఆవిడ సొంత శక్తితో ఆపని ట్రై చేస్తుంది. అది కూడా అక్కడ కృష్ణుడు చూస్తున్నాడు అనమాట. మళ్ళీ ఏమైంది స్వామి అంటారు. ద్రౌపది తన సొంత శక్తితో ఆపాలని ట్రై చేస్తుంది. ఇప్పుడు వాళ్ళెవరు, స్వామి వెళ్ళండి స్వామి అంటే, నేను వెళ్ళాలన్నా సరే నా శక్తి నా టైం సరిపోదు, నా అంత వేగం వెళ్ళలేను అని చెప్పి. అప్పుడు ద్రౌపదికి ఏమర్థమైంది, అక్కడేమవుతుంది, ద్రౌపదికి అర్థమైపోయింది, నా శక్తి కూడా సరిపోదు, ఇక్కడ ఎవరు నాకు కాపాడలేరు, ఇంకా నాకు ఏకైక దిక్కు హే గోవింద, హే గోపాల, పాహిమా పాహిమా అని చెప్పి అరుస్తాడు, హే గోవింద అని చెప్పి. ఎప్పుడైతే ఆవిడ హే గోవింద నోటికి వచ్చిందో, భగవంతుడు అక్కడ అదృశ్యం అయిపోయాడు ద్వారకలో, ఇక్కడ ప్రత్యక్షమయ్యారు అనమాట. అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే, ముందు కృష్ణుడు ఎందుకు వెళ్ళట్లేదంటే, అక్కడ దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, కృష్ణ యాక్చువల్లీ వాంట్స్ టు హెల్ప్, కానీ ఆవిడ అప్పుడు కూడా కృష్ణుడిని స్మరించుకుంటుంది, కానీ సో షీ ఈజ్ డిపెండెంట్ ఆన్ కృష్ణ, సేమ్ టైం వేరే వాళ్ళ మీద కూడా డిపెండ్ అవుతుంది. కాబట్టి కృష్ణుడికి పూర్తిగా శరణాగతం అవ్వలే.
కాబట్టి కృష్ణుడికి మనము కృష్ణుడు మీరు అడిగారు ప్రశ్న అంటే మనం పిలిస్తే మనకు కూడా కృష్ణుడు హెల్ప్ చేస్తాడు మీరు అడిగారు కదా, అదే చెప్తున్నా. సో మరి కృష్ణుడు మనకి హెల్ప్ చేయాలి అంటే మనము ఆయనకి సరెండర్ హెల్ప్ చేసే ఛాన్స్ ఇవ్వాలి. ఇక్కడ ముందుగా కృష్ణుడు ఇక్కడ నుంచి వెళ్ళాలనుకున్నా సరే ఆవిడ ముందు నుంచి కృష్ణుడు మనసులో ఉన్నా సరే షీ ఇస్ ప్యూర్ డివోటీ, కాబట్టి కృష్ణుడు ముందు నుంచి మనసులో ఉన్నాడు ఆవిడకి. కానీ సేమ్ టైం వేరే వాళ్ళ మీద డిపెండెంట్. సో కృష్ణుడు ఐఎమ్ హెల్ప్లెస్, నేను వెళ్ళలేను, అంత వేగంగా వెళ్ళలేను అని చెప్పి తన సొంత బలం మీద. ఎప్పుడైతే ఒక స్త్రీ ఒక్కసారి ఊహించుకోండి, ఊహ కథలు కూడా కష్టం, 2 చేతులు పైకి ఎత్తిస్తున్న అర్థం ఏంటండి? ఒక్క సెకండ్లో దుశ్శాసనుడు చీర విప్పేస్తారు, అవునా కాదా? అంటే అంటే లిటరల్లీ అంటే ఈ రోజు పెద్ద విషయం కాకపోవచ్చు కానీ అప్పట్లో ప్రాణం కన్నా మానం గొప్పది. 2 చేతులు పైకెత్తిస్తారంటే దుశ్శాసనుడు ఇంక నువ్వేమైనా చేసుకో, నాకు దేవుడే దిక్కు అని అర్థం. అంటే అది అన్బిలీవబుల్ సరెండర్. ఆవిడ 100% ప్యూర్ సరెండర్తో హే గోవింద అని పిలిచినప్పుడు అంటే భగవంతుడు మాత్రమే దిక్కు, భగవంతుడు ఒక్క రెప్పపాటు కాలంలో ఇక్కడ అదృశ్యమే అక్కడ ప్రత్యక్షం అయ్యారనమాట. సో తర్వాత ఆయన చీరను అందిస్తారు. సో ఇక్కడ పాయింట్ అంటే భగవంతుడి కండి అనేక నామాలు ఉన్నాయి, నామ్నాం బహుదా నిజ సర్వశక్తి అని చెప్పి. ఓకే, తత్రార్పిత స్మరణైన కాల అని చెప్పి వస్తుంది అనమాట. అంటే అనేక నామాలు ఉన్నాయి భగవంతుడికి. సో ఈ ప్రతి నామం కూడా శక్తి ఉంటుంది, గోవింద నామాన్ని మాత్రమే కాదండి. కానీ ఆ నామానికి అంటే భగవంతుడి నామానికి, కానీ ఆ నామానికి శక్తి ఎప్పుడు వస్తుంది అంటే అది నువ్వు ఏ భావంలో ఆ నామాన్ని ఉచ్చరించావు అనేది ముఖ్యం. మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా, మేము ఇప్పుడు హరే కృష్ణ మంత్రం జపం చేస్తాం, అవునా కదండి? నేను బీచ్లో అంటే ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్ బిఫోర్ ఒక యోగా రిట్రీట్ వెళ్ళాను అనమాట, హరిద్వార్ వెళ్ళాను. అక్కడ కూడా వాళ్ళు యోగా నేర్పించిన లాస్ట్లో భగవంతుడి గురించి చెప్తారనమాట. అక్కడ వాళ్ళు హరే కృష్ణ మంత్రం జపం చేపిస్తున్నారు, అంటే కీర్తన. నాకు వచ్చింది, అరే వీళ్ళు కూడా హరే కృష్ణ మంత్రం కీర్తన చేస్తున్నారు. కీర్తన అయిన తర్వాత ప్రవచనం ఇస్తారు వాళ్ళు. ప్రవచనం ఏం చెప్తున్నారు, ఇలా హరే కృష్ణ మంత్రం జపం చేస్తే మనం కూడా భగవంతులమే, మనం కూడా భగవంతులు అవ్వచ్చు అని చెప్పారనమాట. నాకు అనిపించింది దిస్ ఇస్ బోగస్. అరే జీవి ఎప్పుడు ఆత్మ పరమాత్మ వేరు వేరు, ఎప్పుడు జీవి భగవంతుడు కాలేడు. అంటే మనము హరే కృష్ణ మంత్రం జపం చేస్తాము, వాళ్ళు చేస్తున్నారు. మనం హరే కృష్ణ మంత్రం జపం చేస్తున్నామంటే దాని భావం ఏంటంటే, ఓ రాధా ఓ కృష్ణ దయచేసి నన్ను మీ సేవలో నియుక్తుని చేయండి, మీ సేవకుడిగా స్వీకరించండి. సో వీఆర్ చాంటింగ్ టు బికమ్ సర్వెంట్ ఆఫ్ కృష్ణ, దే ఆర్ చాంటింగ్ టు బికమ్ కృష్ణ. కాబట్టి ఒకే మంత్రము కానీ ఎంత తేడా ఉంది. అదే విధంగా సో మన భావం అనేది ముఖ్యమండి. ఇక్కడ మనము ద్రౌపది గోవింద అన్నారు కదా, ఆవిడ భావం చూసి ఆవిడ ఎంత 100% సరెండర్డ్. 2 చేతులు పైకెత్తడం ఒక స్త్రీ అక్కడ వ్యవస్థలు అవుతున్న పరిస్థితులు పైకెత్తడం అంటే ఇంకా ఇంకా పూర్తిగా వదిలేసినట్టే కదా. ఇంకా అంటే ఇది మనకు రిలేట్ చేసుకున్న ప్రభుజీ, మనం ఏదైనా సమస్య వచ్చినప్పుడు ముందు అన్ని రకాలుగా ప్రయత్నించేస్తాం, అది ఇది అని చూసి లాస్ట్కి దేవుడి దగ్గరికి వెళ్తాం. అదే ముందే దేవుడి దగ్గరికి వస్తే ఆయన సాల్వ్ చేసేస్తాడు అన్నది మర్చిపోతాం, లాస్ట్ లో వెళ్తాం, ప్రాబ్లమే ఉండదు. అదే కదా, అట్లీస్ట్ లాస్ట్ లో వెళ్ళడం కూడా నాట్ బ్యాడ్, అది కూడా ఓకే. కొంతమంది అది కూడా చేయకండి, ఇంకా అదే ప్రయత్నం సఫర్ అవుతూ ఉంటారు, దేవుడు నిందిస్తూ ఉంటారు, కానీ దే ఆర్ నాట్ టేకింగ్ హెల్ప్. ఇప్పుడు రూమ్ లో అన్ని తలుపులు వేసేసుకొని బంధించి చీకటి ఉందంటే సూర్యుడి తప్ప అలా చెప్పినట్టుగానే. సో అదే విధంగా సో ఆ ఇంకా ఇంకో విషయం ఏంటంటే కృష్ణుడి తర్వాత ఏం చెప్తారు తెలుసా, తర్వాత కూడా అక్షయ పాత్ర పాస్ టైం అవుతుంది, అక్కడ కూడా కాపాడతాడు దుర్వాస ముని నుంచి. భగవంతుడు తర్వాత ఏం చెప్తారంటే, ద్రౌపది ఆ రోజు నువ్వు నన్ను పిలిచిన పిలుపు, హే గోవింద పిలుపు, దానికి నేను ఎంత రుణపడున్నానంటే నేను ఎన్ని జన్మలు ఎత్తినా సరే ఆ రుణాన్ని తీర్చుకోలేను అంటున్నారు. అంటే అక్కడ ద్రౌపది కాపాడడంతో అయిపోలేదు, ఆవిడ సరెండర్తో పోల్చుకుంటే కృష్ణుడికి నేను కాపాడడం అనేది నథింగ్ కంపేర్ టు ఆవిడ సరెండర్ అని చెప్పి. అంటే భగవంతుడు ఎంత దాన్ని సీరియస్ తీసుకున్నాడంటే తర్వాత కూడా కాపాడాడు, అనేక సందర్భాల్లో కాపాడాడు. అన్నిసార్లు కాపాడినా సరే ఇంకా అది సరిపోదు, నువ్వు పిలిచిన పిలుపు దానితో ఇది విలువ కాదంటాడు అనమాట. అంటే ఎంత పవర్ఫుల్ హోలీ నేమ్. కాకపోతే ఆ నామం అనేది అలా, అందుకే హరే కృష్ణ మంత్రం ఎలా జపించాలి ప్రభుపాద ఏం చెప్తారంటే, చంటి పిల్లవాడు అమ్మ యొక్క అటెన్షన్ సంపాదించుకోసం ఒక రకంగా అరుస్తాడు. చంటి పిల్లవాడు, వాడికి భాష రాదు కదా, వాడికి తెలిసిందే అరిస్తే అమ్మ వస్తుంది అంటే అరవాలి, ఏడుస్తాడు. చంటి పిల్లవాడు అమ్మ మీద ఎంత డిపెండ్ అయి ఉంటాడు, ఆ భావంలో అలాంటి సరళ హృదయంతో పూర్తిగా భగవంతుడు మాత్రమే నా దిక్కుని భావంలో జపం చేసినప్పుడు అప్పుడు మీరు అన్నారు కదా గోవిందుని మనం పిలిచిన వస్తారు అంటే, ఆ భావన పిలిస్తే వస్తారు.
ఖచ్చితంగా ఆ వస్తారు. భావనలో పిలిస్తే వస్తారు. చాలా చక్కగా చెప్పారు. ఇది అలవాటు చేసుకోవాలి ప్రతి ఒక్కరు చేసుకో, కూడా. ప్రతి ఈ ఒక్కరు చిన్న చేసుకోవాలి. చిన్నవి పాటిస్తేనే దైవానికి ఇంకా దగ్గర అవుతాం ప్రతి ఒక్కరం కూడా. ఇది ఎలా పాటించవచ్చు అంటే ప్రభుజీ. రోజు మనము లైక్ స్టూడెంట్ ఒకటే చెప్తాను, సరే మీరు రోజు అరగంట జపం చేయండి అని చెప్తాం, ఓకే అంటారు. ఎగ్జామ్ రోజు ప్రభుజీ ఈ రోజు ఎగ్జామ్ కదా స్కిప్ కొట్టాను అంటారు. నేను చెప్తే ఈ రోజే ఇంకా ఫస్ట్ జపం చేయాలి, అదే కదా. ఈ రోజే. ఎందుకంటే అక్కడ ఎగ్జామ్ ఎంత ఇంపార్టెంట్. ఆ టైంలో కూడా నువ్వు కాంప్రమైజ్ అవ్వకుండా చేసావు అంటే దట్ మీన్స్ నాకు కృష్ణుడు తలుచుకుంటే నాకు ఇంకా ఎక్కువ ఇవ్వగలడు. అంటే ఆ ఫెయిత్ ఆయనకి ఇవ్వాల్సింది కరెక్ట్ టైంలో మనం ఇస్తే మనకు కావాల్సింది ఆయన ఇస్తారు. నిజం అదైతే. సిమిలర్ గా ఒక గృహస్థులకు ఏం చెప్తాను, మీరు ఏదైతే సేవ చేయకుండా ఫస్ట్ మీ ఇన్కమ్ లో ఫస్ట్ది కృష్ణుడికి ఇచ్చేయండి అని చెప్తాను. తర్వాత మీరు ఖర్చు పెట్టుకోండి. మిగతా. అమ్మో రేపు నా పిల్లలు నా భార్య ఇది అది అని అంటే అంత ఊహించుకోవద్దు. ఎందుకంటే ఆయన దయ లేకపోతే ఒక నిమిషంలో మన అదే బంగారాడు కొట్టేసనుకోండి, ఒక బంగారం పోతే 10 లక్షలు పోతుంది. అంతే. సో కాబట్టి ఫస్ట్ థింగ్ ఆయనకి ఇవ్వండి, దానికి కూడా సరెండర్ కావాలి. కానీ ద్రౌపది అంతటి ఛాలెంజ్ కాదు అది. మన స్థాయిలో ఏంటంటే ఫస్ట్ ప్రయారిటీ కృష్ణుడికి ఇచ్చాడు, అలా మనం అలవాటు చేసుకోవాలి. అశ్వత్థాముడు బ్రహ్మాస్త్రం విసురుతాడు అర్జునుడి ముందు. అర్జునుడు ఏం చేస్తాడు, కృష్ణుడు ఏమంటే నువ్వు కూడా బ్రహ్మాస్త్రం వెయ్యి అంటాడు. కృష్ణుడు ఓకే అని బ్రహ్మాస్త్రం స్టార్ట్ చేశాడు. కృష్ణుడు చుట్టూ తిరుగుతాడు అర్జునుడు 3 సార్లు. బ్రహ్మాస్త్రం వస్తుంది, ఆయన 3 సార్లు ఎందుకు తిరిగాడంటే మరి అంతలో వచ్చేస్తుంది ఏం వచ్చేస్తుంది, కృష్ణుడు కాపాడతాడు. ఆయన చుట్టూ తిరుగుతున్నాను కదా, ఎంత సరెండర్ ఉండాలి. అదే మన విషయంలో మనం తిరగమన్నా సరే మన వైపు అర్థవుతాను ముందు బ్రహ్మాస్త్రం వస్తుంది అంటాం మనం. సో 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 దట్ మీన్స్ మన స్థాయిలో మన సరెండర్ని ఇలా చూపి, అంటే 600 అయినా సరే మన కమిట్మెంట్స్ అలా సుఖంలో ఉన్నప్పుడే కాదు, కష్టంలో ఉన్నప్పుడు కూడా సేవ చేస్తాను. ఆ లెవెల్లో మనం నెమ్మది కమిట్మెంట్స్ పెంచుకోవచ్చు. చాలా మంచి అవేర్నెస్ ఇది. ధన్యవాదాలు ప్రభుజీ.